మామగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, మామగారు వచ్చేటి వేళ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏవండి స్వీట్లు సూపరు అద్దరిపోయాయి అంతే. బాగుంటది నాకోటివ్వా. ఇంకెక్కడివి అయిపోయాయి కదా. అయిపోయా కేజీ స్వీట్లు నిన్నక తీసుకొచ్చా, అప్పుడే అయిపోవడం ఏంటి? నీళ్ళన్నా కావరి మనిషన్నా కాకలి కామనే కదా. ఇంట్లో ఒకడున్నాడు, ఆడు తింటాడో లేదని ఆలోచించావా? ఆ చించా కాబట్టి మొత్తం అంతా తినేస్తున్నా. ఆ? మీరు ఒక స్వీట్ తింటే ఇంకో స్వీట్ తినాలనిపిస్తుంది. అలా మీరు స్వీట్ల మీద స్వీట్లు తింటూ పోతే రేపు మీకు షుగర్ వచ్చిపోతే ఏమైపోతానో అని భయం. ఆపు. కొరియా సినిమా, కొరియా డబ్బింగ్ లో ఇలాంటివి బాగానే చెప్తున్నావు, తిండి చూడు. సరే మీరెల్లో 10 పాల ప్యాకెట్లు తీసుకురండి. అన్ని పాల ప్యాకెట్లు దేనికే? అదేంటి మీరే కదా పాలకూర పప్పు వండమన్నారు. ఓహోహోహో, పాలకూర అన్నానండి, పాలేస్తావా బంగారం? ఎన్ని తెలివితేటలు. మరి కొబ్బరి అన్నంలో కొబ్బరి వేసినప్పుడు పాలకూరలో పాలేయరా? ఎందుకైనా నాన్న, బిర్యానీలో బీర్ కూడా వేస్తారు నాన్న. అది సరే గాని మొన్న ఒక అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అయిందని సూసైడ్ చేసుకున్నారు. ఎంత బాధ అనిపించిందో. బోన్లో పడతామని తెలిసి కూడా ఎండు చేప కోసం రిస్క్ చేసే ఎలకల్లాంటి మొగోళమే మేము. వెటకారం చాలు గాని అడుగుదామని చాలా రోజుల నుంచి అడగడం మర్చిపోతున్నా. మీ కాలేజీ రోజుల్లో ఏదైనా లవ్ స్టోరీ ఉండేదా? సూక్తి ముక్తావళి కార్యక్రమానికి స్వాగతం. పెళ్లాలు పురాతత్వ శాస్త్రవేత్తలు ఒకటే టైపు, ఏమాత్రం అవకాశం వచ్చినా తవ్వుకుంటూ పోతారు. బలదైవానంద సాగరః ఇతి వార్తా సూయంతాం. అబ్బా నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, సరదాగా చెప్పండి. నీకు నచ్చినప్పుడేమో డిగ్రీ క్లాస్మేట్లా తీయగా మాట్లాడతారు, మీకు చిరాకు దూపినప్పుడు మాత్రం 3rd డిగ్రీలు చూపిస్తారు. ప్లీజ్ నీకు దండం పెడతాను, వదిలేవే, నా పని నేను చేసుకున్నాను కదా. అలా ఏం కాదు. ఆ మాటకొస్తే ఈ రోజుల్లో లవ్ స్టోరీలు ఎవరికుండవు చెప్పండి. ఇప్పుడు ఇలా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లో స్వీట్ గా మాట్లాడతావు, తర్వాత కక్ష కట్టేస్తావు. నేను నమ్మను నిన్ను. అయ్యో, మొగుడు పిల్లల మధ్య దాపరికాలు ఉండకూడదు. అప్పుడే మన కాపురం కర్పూరంలా వెలిగిపోతుంది. ఏటమ్మా, కాపురం కర్పూరమా? తేడా వస్తే నువ్వు కాశ్మోరా పట్టిన దానిలా ఊగిపోతావు, తర్వాత నేను పెట్టించుకోవాలి కాపడం. బిజినెస్ అన్నాక అమ్మాలి, బాండింగ్ అన్నాక నమ్మాలి. నువ్వు మరీ అలా గుచ్చి అడిగితే. సర్లే, మీ లవ్ స్టోరీ చెప్తే నా లవ్ స్టోరీ కూడా చెప్దాం అనుకున్నా. సరే చెప్పకండి. ఏ, నీకు లవ్ స్టోరీ ఉందా? క్యాంటీన్ అంటే పూరి, కాలేజ్ అంటే స్టోరీ కామనే కదండి. సరే అలాగైతే ముందు నువ్వు చెప్పు. భర్త తర్వాతే భార్య, మీరు మొదలు పెట్టండి. అంటే తన పేరు స్వప్న, చూడ్డానికి రూపాయి రసన ప్యాకెట్లా ఉన్నా. అబ్బా ఇంకా అవునేంటి రాసుకుంటున్నావు? ఇదా, సంసారం అన్నాక లెక్కలు పద్దులు ఉంటాయి కదండి, మీరు కంటిన్యూ చేయండి. అంటే కలర్ ఫోటో సినిమా మా స్టోరీ కాపీ కొట్టే తీసారేమో అనిపించేలా. తీసారేమో అనిపించేలా. ఆ పిల్ల నడిచొస్తుంటే ఈడెవడు? కుంతి కుమారి తన కాలు జారి రాసింది ఒక భారతం, కన్యాకుమారి తన నోరు జారి చేసింది నా జీవితం. అగ్ని అగ్ని అగ్నిత్రి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సార్ అగ్ని3 సార్, మీరే నాకు న్యాయం చేయాలి సార్. అగ్ని3 అంటే మిస్సైల్ కదా సార్. నా స్పీడ్ చూసి దానికి ఆ పేరు పెట్టారా, లబ్బే లబ్బే లబ్బే. రిలాక్స్ రిలాక్స్. నాకు అన్యాయం జరిగిపోయింది రోయ్, ఆ బ్రతుకు బుగ్గు పాలైపోయింది రోయ్. ఈ దొంగ సచ్చినోడు దేన్నో ప్రేమించాడంట రోయ్. నువ్వే కదా కాపురం కర్పూరం అన్నావు. ఆ కర్పూరంతోనే నా కొంప తగిలెట్టేశావు రో. లబ్బే, భార్య అంటే ఎవరో తెలుసా? ఆవలింతలు వస్తున్నాయా సార్? అరే కేటు, ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ మ్యాన్. చెప్పక్కర్లేదు సార్, స్మెల్ చాలా దారుణంగా వస్తుంది. పిల్లాన్ని పెరగనులా కాదు, పరవనులా చూడాలి. సార్ టాయిలెట్ పక్కనే ఉంది సార్. దేనికిరా లబ్బే? అంటే ఇందాక నుంచి ఆ ఆ అని ఏదో ఆపుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా సార్, వెళ్తారేమో అని. నేను అసలు బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. నీ గత అని చెప్పి నీ భార్యని మళ్ళీ బాధ పెట్టావో, నీకిద్దరు ముగ్గులో మెత్తని పకోడి. సార్ ఊరుకోండి సార్, భరిస్తున్నాం కదా అని. భరించేవాడే భర్త, బాగు కోరేవాడే బామర్దని బొకడా కబుర్లు చెప్పకరా లబ్బే. ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. అగ్ని అగ్ని అగ్నిత్రి, రిలాక్స్ రిలాక్స్. అను అను ఏంటి ఏం చేసినావమ్మా? ఏడుపెంకులాట ఆడుకుంటున్నానమ్మా, నువ్వు ఆడతావా? మరి అదే మొన్న నా లవ్ స్టోరీ చెప్తే నీ లవ్ స్టోరీ చెప్తానన్నావు కదా. ఇప్పుడు ఎందుకులేండి, అసలే మీ హార్ట్ వీక్. ఇదేంటి హార్ట్ వీక్ అంటదే? ఏం పర్లేదులే, కావాలంటే క్యాష్ యూనిట్స్ ఎక్కువ తిని ఇంకొక అరగంట కాఫీ ఎక్కువ చేస్తాను, నువ్వు చెప్పు ముందు. అయితే ముందు బీపీ టాబ్లెట్ వేసుకోండి. బీపీ టాబ్లెట్లు దీనికే?
ఫెస్టివల్ అన్నాక పాయసం ఉంటది, ఫ్లాష్ బ్యాక్ విన్నాక ఆయాసం వస్తది. అందుకు నీ ముందు జాగ్రత్త చర్యలకు సంతోషించాం గానీ నువ్వు విషయం చెప్పు ముందు. సరే, ఇంతకీ స్కూల్ లవ్ స్టోరీ చెప్పాలా, ఇంటర్లో లవ్ స్టోరీ చెప్పాలా, డిగ్రీలో లవ్ స్టోరీ చెప్పాలా? జింకులో కావాలనా బంకులో కావాలనా అన్నట్టు అడుగుతున్నావేంటే? కూరలో కరివేపాకు మిస్ అయినా కథలో క్లారిటీ మిస్ అయినా చాలా బాగోదు. నీకు ఇదేమైనా న్యాయమా? మొన్న స్వప్న అని పేరెత్తినందుకే అగ్ని 3 గాడితో ఒంగోబెట్టించావు. ఇప్పుడు మీలో ఎవడు కోటీశ్వరుడు ప్రోగ్రాంలు ఇచ్చినట్లు ఆప్షన్లు ఇస్తున్నావు నాకు. ఏం చేస్తాం, ఆడపిల్లలం, నిజాయితీగా ప్రేమించడం తప్ప మాకు ఇంకేం తెలుసు. చాలు, ఈ ఎవిడెన్స్ చాలు నీకు విడాకులు ఇవ్వడానికి. అయిపోయావంతే. అయ్యయ్యో, అప్పుడెప్పుడో తెలిసి తెలియక ప్రేమిస్తే ఇప్పుడు ఇంత పెద్ద శిక్ష. భగవంతుడా. నోరు మూసుకో. పైకి అంజలిదేవిలా కనిపించే ఏంజలినా జోలివే నువ్వు. అమ్మా అమ్మా, ఎంత నాటకాలే. లబ్బే ఆపరా ఆపరా ఆపరా. అమ్ము, ఈడొచ్చాడేడి. రే 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 కేటు, కాముగా కాపురం చేసుకోమంటే కట్రాజు బుద్ధులు చూపిస్తావురా లబ్బే. రండి సార్ అగ్ని 3 గారు రండి. ఆ రోజు నాకు ఒక్క లవ్ స్టోరీ ఉన్నందుకే మీరు ఎన్నిసార్లు ఆ ఆ ఆ అని ముక్కారు. రండి రండి. చెప్పరా కేటు. స్పీక్ అవుట్ అగ్ని 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 3. ఇప్పుడు దీనికి మీ పేరులో ఉన్నట్లు 3 లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్తుంది. దానికేమంటారు సార్? దానికేమంటారు? అమ్మా చెప్పు, ఈ లబ్బే చెప్పింది నిజమేనా? ఏం చేయగలం అన్నయ్య గారు, ఆడపిల్లలం, నిజాయితీగా ప్రేమించడం తప్ప మాకేం తెలుసు. సార్ అగ్ని 3 గారు, ఇది ఒక్క డైలాగ్ పట్టుకుని ఆడేసుకుంటుంది నాతోని. నాకు తెలియదు, మీరే నాకు న్యాయం చేయాలి సార్. తప్పకుండా చేస్తాను రా కేటు. సార్ కామోస్ అగ్ని అగ్ని 3. కామోష్ కాదు సార్, రోగన్ జోష్. నాకు చాలా ఇష్టం. విన్నారా అన్నయ్య గారు, రోగన్ జోష్ అంట. ఏ నార్త్ ఇండియన్ అమ్మాయో అయి ఉంటది. నీ మొహమే నీ మొహం. వంటకి గుంటకి తేడా తెలియదు నీకు. ఆపరా ఆపరా ఆపరా. భార్య అంటే బఠానీ కాదు, దిశ బఠానీ. అటువంటి భార్యని కంట్లో ఒత్తులేసుకొని చూడాల్సింది పోయి ఎత్తులేసి ఏడిపిస్తావురా జిత్తులు మారి నక్క. క్రిస్మస్ కి కేక్ మిక్సింగ్ చేస్తున్నట్లు సార్ మీరు ఏదేదో మిక్స్ చేసేస్తున్నారు. ఇంకొకసారి మిక్సింగ్ అన్నావంటే నీ లోకప్ డెత్ డేట్ నేను ఫిక్స్ చేస్తాను రా లబ్బే. ఈడవుడు బ్లాక్ కోబ్రా. వస్తున్నా. చీ దీనమ్మ, నా స్టోరీకి నాకే దించాడు, దీని స్టోరీకి నాకే దించాడు. తొక్కలో లేడీ ఓరియంటెడ్ సెంటిమెంట్లు. వినిపిస్తుంది, పిలవమంటారా? వద్దులే, కామ్గా ఉంటాను. లేవండి. అమ్మో, నడు వెరగొట్టింది రాక్షసి. అబ్బా లే, అవతల మా అమ్మలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతో టల్లుడు పండగ రాకపోతే ఏం కొంపలు మునిగిపోతాయనో. లే అలాగే మా అమ్మోళ్ళని కూడా చూసొద్దామే. అమ్మా ఓ అబ్బో, ఇప్పుడు ఆ మొహాన్ని చూడకపోతే స్టాక్ మార్కెట్ కూలిపోదు, కరోనా పారిపోదు.